హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి నొప్పి, గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడుకాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలి. అంటే మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన, నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవ్వరు. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషం. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకినీ దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకినీ అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే, ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత, ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారు అయినటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారైనా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర అంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతకై మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు. కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్గా మీకు పనులు అవడం లేదు,
లేకపోతే మీకు గవర్నమెంట్లో పనులు ఆగిపోతున్నాయి, మైనింగ్లో మైన్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు, శత్రు బాధలు ఉన్నాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు, అలాగే ఆ, పెళ్ళిళ్ళు కావడం లేదు, ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ కాళికాదేవి తీరుస్తారు, కానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజడం వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి, ఇవన్నీ కూడా మనం చెప్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు విస్తృతంగా జరుగుతున్నాయి. అలాగే గుట్టుగా కాపురం ఉండాల్సిన చోట వీళ్ళందరూ కూడా పుట్టెళ్ళకు వెళ్ళిపోవడము, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడము, భర్తపై సాధింపులు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోవాలా, సెటిల్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు కూడా సరైనటువంటి గురువుని సంప్రదించకుండా ఎవరి రోడ్డు మీద ఎవరు దొరికితే వాళ్ళకి చూపించుకోవడము, యూట్యూబ్లో కనబడినటువంటి వాళ్ళకి చేసుకోవడం, ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా పనులు కావు మీకు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి. పరాభవనామ సంవత్సరంలో 60 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరి ఈ సంవత్సరం మీకు విజయాలను తీసుకొస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు కొంటారు. ఆధ్యాత్మిక సాధనలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్గనైజ్డ్గా ఉండాలి సాధన అనేటటువంటిది, వైదికంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి, అవైదికంగా చేయకూడదు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీకు శత్రు బాధలు ఉన్నాయి. కొంతమందికి పక్షవాతము, ఇవన్నీ కూడా కొంచెం బ్లడ్కి సంబంధించిన, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం ద్వారా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ ఎక్సర్సైజెస్, డాక్టర్ల యొక్క సంరక్షణలో మీకు తప్పకుండా వీళ్ళకి నయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఉండిపోయినాయి అని చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అటువంటి వాళ్ళ యొక్క కోరికలు కూడా తీరడానికి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత జరుగుతుంది. లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహం వలన వీళ్ళకి ఇల్లు కట్టడము, ఇతర ప్రదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ కూడా మంచి పనులు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి, శుభాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యవసాయము, ఫెర్టిలైజర్స్, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జీతభత్యాల విషయంలో మీరు టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా ప్రభుత్వము, ప్రైవేట్ యాజమాన్యాలు మీకు తిరిగి ఇచ్చేస్తాయి. అలాగే అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ అన్ని పనులు కూడా పెండింగ్లో ఉన్నాయండి. మా పనులు ముందుకు అవ్వట్లేదు, మా పిల్లల సీట్లు కూడా ముందుకు వెళ్ళడం లేదు, లేకపోతే మా ఉద్యోగంలో చేస్తున్నాం కానీ శాలరీ ఇవ్వట్లేదండి, లేకపోతే మా ఆవిడకి ఇంకా ఉద్యోగం అప్లై చేసిందండి, ఫారెన్ వెళ్ళి ఇంకా రాలేదండి. ఇలాంటి రకరకాల సమస్యలన్నింటికి కూడా ఏకైక పరిష్కారంగా శాకిని అమ్మవారి యొక్క సాధన మీరు చేసుకోవాలా. శాకిని, హాకిని, ఇవన్నీ కూడా సమస్య మీకుంది, పరిష్కారం మీరు చేసుకోవాలా. వాళ్ళంతా కూడా దుర్గాదేవి యొక్క అసిస్టెంట్లు, కాళికాదేవి యొక్క అసిస్టెంట్లు, వీళ్ళు తొందరగా వస్తారు. కాబట్టి దీనికి సాధనకు సంబంధించి మీరు నన్ను అడగొచ్చు, అందులో సిద్ధి పొందినటువంటి వాడిని నేను. కాబట్టి ఎవరో బయట యూట్యూబ్లు చూసుకోవడం, లేకపోతే ఎవరికో ఏదో చెప్పడం, అవధాని సంశయాలు ఉన్నటువంటి వాడు అస్సలు రావద్దు. ఈ రకంగా మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సాధన చేసుకోవడం ద్వారా మీకు అన్ని సకల కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచిగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం కింగ్ మేకర్స్గా మీరు మారడం తథ్యం. శుభమస్తు.